ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు సవాల్గా మారింది. నిన్న 5 గంటల పాటు శ్రమించిన బోట్లు అర అంగుళం కూడా కదలలేదు. దీంతో అనుభవం ఉన్న డైవింగ్ టీంను రంగంలోకి దింపింది ప్రభుత్వం. విశాఖ నుంచి ఈ బృందం విజయవాడ చేరుకుంది. కాసేపట్లో ఆపరేషన్ బోట్ల తొలగింపు ప్రారంభం కానుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు ఛాలెంజ్గా మారింది. నిన్న బోట్లను తొలగించేందుకు భారీ క్రేన్లు వినియోగించినా సాధ్యపడలేదు. గేట్లకు అడ్డంగా పడిన భారీ పడవలు ఇంచు కూడా కదల్లేదు. దాదాపు 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదలేదు. ఒక్కో బోటు బరువు 20 టన్నుల పైనే ఉండడం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండడంతో సాధ్యం కాలేదు. ఒక బోటు కింద మరో బోటు ఉండడం, వాటి నిండా ఇసుక ఉండడం వల్ల వాటిని కదిలించలేకపోయారు. దాదాపు 5 గంటల పాటు ప్రయత్నించిన బోట్లు కదలకపోవడంతో నిన్న సాయంత్రం పనులు నిలిపేశారు. ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు 5 బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది. మిగిలిన 4 బోట్లను తొలగించడానికి ఇరిగేషన్ అధికారులు, నిపుణుల బృందం తీవ్రంగా శ్రమించింది. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆపరేషన్ బోట్ల తొలగింపు జరిగింది. నదిలో ఒరిగిపోయిన బోట్లను వైర్తో లాక్ చేసి వాటిని యథాస్థితికి తీసుకువచ్చి డైరెక్షన్ మార్చి వరద ప్రవాహం ద్వారా దిగువకు పంపించేందుకు బృందం చాలా శ్రమించింది. అయితే ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం భారీ బరువు ఉన్న బోట్లు కావడంతో ఈ ప్రయత్నాలు ఫలించలేదు. ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వడంతో ప్లాన్ బిని సిద్ధం చేశారు అధికారులు. దీనికోసం విశాఖ నుంచి డైవింగ్ టీంను రప్పించారు. ఈ టీం నీటి లోపలకు వెళ్లి భారీ కట్టలతో బోట్లను ముక్కలుగా కోయనున్నారు. బోట్లను ముక్కలు చేశాక పరిస్థితిని బట్టి వాటిని ప్రవాహం ద్వారా దిగువకు పంపిస్తారు. లేదంటే క్రేన్ల సాయంతో పైకి లాగి బ్యారేజ్ నుంచి దూరంగా తరలిస్తారు. ఇక 120 టన్నుల బరువును లేపే ఎయిర్ బెలూన్స్ ని కూడా రంగంలోకి దించుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. లక్ష్మి, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఇటు ఏదైతే 67, 68, 69 గేట్లను ఢీకొట్టడంతో అక్కడ పడవలు అయితే కనుక చిక్కుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క భారీ పడవలు అంటే ఈ ఇసుక తీసుకెళ్లేటువంటి భారీ టన్నులు ఉన్నటువంటి ఈ యొక్క పడవలతోటి పూర్తి స్థాయిలో అక్కడే ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఇటు అధికార యంత్రాంగం వాటిని బయటికి తీసే ప్రయత్నాలు అయితే కనుక చేస్తా ఉన్నారు. నిన్న 6 గంటల పాటు శ్రమించినప్పటికీ పడవలు రాకపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక ఎక్కువ టన్ను ఉండటంతో అందులోనూ నీటిలోనే ఉండటంతో ఇటు పైకి రాలేకపోయిన పరిస్థితులు అయితే కనుక ఈ యొక్క సిచ్యువేషన్స్ అధికారులు ఎదుర్కొన్నారు. అయితే ఇక ప్లాన్ బి అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఏదైతే వైజాగ్ నుంచి టీంని అయితే రప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క పడవలు రాని నేపథ్యంలోనే నీటిలోనే ఉన్నటువంటి ఈ పడవలనే అక్కడికక్కడే కట్ చేసి వెంటనే స్క్రాప్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా తొలగించే ప్రయత్నాలు భారీ క్రేన్లను అయితే కనుక తీసుకొస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ యొక్క భారీ క్రేన్లు చూసుకున్నట్లయితే కనుక దాదాపు 50 టన్నుల వరకు కెపాసిటీని ఈ పైకి లేపగలటువంటి కెపాసిటీ అయితే ఉండబోతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు అత్యంత టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క పడవలను అయితే బయటికి తీసే ప్రయత్నాలు అయితే ఈ రోజు చేస్తా ఉన్నారు. నిన్న 6 గంటల పాటు ఎంత శ్రమించినా రానప్పటికీ ఈ యొక్క అధికార యంత్రాంగం మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు సీఎం చంద్రబాబు, నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ యొక్క వివరాలని తెలియజేయడంతో ఇంకా ప్లాన్ బి అనేది కూడా అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ యొక్క బోట్లను అనేది కూడా వెలికి తీసే ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 1,00,000 క్యూసెక్లు వెళ్తున్నటువంటి ఈ యొక్క కృష్ణా నది ప్రస్తుతం చూసుకున్నట్లయితే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో ఈ గేట్లు ఏదైతే 67, 68 అవసరమైతే క్లోజ్ చేసి ఆ యొక్క ప్రవాహాన్ని అడ్డుకొని వెంటనే ఈ యొక్క బోట్లను బయటికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తే అవసరమైతే ఎయిర్ బెలూన్స్ సైతం కూడా ఇటు రంగంలోకి దించి వాటి ద్వారా కూడా ఈ యొక్క ప్రయత్నాలు అనేది కూడా అధికారులు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పడవలనే బయటికి తీసే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక ఛాలెంజ్ గా అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క పడవలు అత్యంత బరువు ఎక్కువ టన్నులతో కూడినటువంటి ఈ యొక్క పడవలు కాబట్టి పూర్తి స్థాయిలో భారీ క్రేన్లను అయితే కనుక రప్పించినట్టు తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.